అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఓజీ 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 ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా గిదే పేరు వినబడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్నది. అది కూడా దసరా పండుగకు ఈ నెల 25న విడుదల అవుతుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన డివివి దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించినాడు. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్ ఇంకా కొంతమంది కీలక పాత్రలలో ఉన్నారు. అయితే గురువారం ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా దీనిపైన ట్రోల్ చేసినారు. ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ తిట్టే ప్రకాష్ రాజ్ ని ఆయన సినిమాలా ఎట్లా తీసుకుంటాడు అని అడగబట్టిల్లు. అయితే సెన్సార్ పూర్తి చేసుకున్న ఓజీకి యూఎస్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. రిలీజ్ కి ఇంకా వారం రోజుల టైం ఉన్నా కూడా ట్రైలర్ ఇంకా రిలీజ్ కూడా చేయకపోతుంది. ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఇప్పుడు ఇక నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ని టార్గెట్ చేసి ట్రోలింగ్ కి వేస్తున్నారు. ఇంత హైప్ ఉన్న సినిమాకి ఇంకా అప్డేట్లు ఏమి ఇవ్వట్లేరు ఎందుకు? ప్రమోషన్ల విషయంలో కూడా మేకర్స్ అందరూ విసిగిస్తున్నారు అని అంటున్నారు. ఇది కరెక్టే కాదు అసలు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఆవేదనని అర్థం చేసుకున్న ఓజీ మేకర్స్ ఇప్పుడైతే స్పందించిల్లు. ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి ఎట్టగేలకు ఒక క్లారిటీ ఇచ్చిల్లు. ఓజీ ట్రైలర్ ని ఈ నెల 21న పొద్దుగల 10:08 రిలీజ్ చేస్తారంట. అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరు. ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు ఎప్పుడెప్పుడు ట్రైలర్ చూద్దామా అని 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. ఈ దెబ్బతోని ఓజీ ట్రైలర్ #ట్రెండింగ్ లకు వచ్చింది. ఇప్పుడే ఇట్లుంటే ఇక ఆదివారం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ హెచ్చరికలు చేస్తున్నారు. ఓజీ దెబ్బతోని యూట్యూబ్ క్రాష్ అవ్వడు ఖచ్చితమట.